ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు. ఊరంతా షాక్. మరి ఎవరా వ్యక్తి, ఎక్కడ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే చోరీకి గురైన ఒక మొబైల్ ఫోన్ ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది. ఫోన్ చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న అసలు వ్యక్తిని చనిపోయినట్లు భావించారు ఆ కుటుంబ సభ్యులు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. చివరిసారి చూసేందుకు బంధువులు, మిత్రులందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా అవాక్కైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే, బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప పశువుల కాపరిగా పనిచేసేవాడు. 2 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఫోన్ దొంగిలించి ఉన్న వ్యక్తి వికారాబాద్ సమీపంలో రైలు కింద పడి చనిపోయాడు. అతడి మొహం పూర్తిగా చిత్రమైపోయి ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారైపోయింది. దీంతో రైల్వే పోలీసులు గమనించి అతడి వద్ద ఐడెంటిటీ కోసం తనిఖీ చేయగా వాళ్ళకి ఆ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నవంద్గి గ్రామానికి చెందిన ఎల్లప్ప కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్ళి పరిశీలించినప్పటికీ గుర్తుపట్టలేని విధంగా శవం ఉండటంతో తమ కుటుంబ సభ్యుడే అని భావించి ఇంటికి తీసుకొచ్చారు. ఎల్లప్ప చనిపోయిన విషయం బంధుమిత్రులందరికీ తెలిసిపోయింది. చివరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుందాను తవ్వి అంతా సిద్ధం చేశారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. నవంద్గి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చనిపోయాడనుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో కనిపించాడు. దీంతో అతడిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించాడు. నువ్వు చనిపోయావనుకుని ఎవరిదో శవాన్ని తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారని చెప్పడంతో అతడు కంగు తిన్నాడు. అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు చెప్పాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్ళిపోయాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంతా అవక్కైపోయారు. వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది సేమ్ సినిమా స్టోరీలా ఉంది కదా ఫ్రెండ్స్.